ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ధర్మం చేయాలి మనము అంటే మోక్షం గురించి. అర్ధకామాలు ఎలా వినియోగించాలి? ధర్మంగా వినియోగించి మళ్ళీ దాన్ని మోక్ష ఆర్జనకి మాత్రమే వినియోగించాలి. అది వాడి యొక్క లక్ష్యం. మనిషి పుట్టామంటేనే మోక్షమే మనకి ప్రధానమైనది కావాల్సి వస్తుంది. రెండవది ముముక్షత్వం. ఈ ఎలాగో మనం అంటే ఈ ప్రతి మనిషికి సుఖాలు కావాలి, దుఃఖం వద్దు అన్న భావంతోనే ఉంటాం. చిన్నప్పటి నుంచి ఆ భావనే ఎవ్వరికైనా అదే ఉంటుంది. అయితే మనకు అలా అవుతుందా? మరి సుఖమే వచ్చి దుఃఖమే పోతుందా? మనకు అంత శక్తి ఉందా అంటే అది ఎప్పుడూ లేదు. సుఖంతో పాటు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఒక చాక్లెట్ ఇవ్వాలి అంటే దానికి ఒక కవర్ వేసే ఇస్తాడు. అలాగా ఒక అనుభవం మనకి రావాలి అంటే ఆ దుఃఖ స్వరూపంగానే అవుతుంది మనకి ఎప్పుడూ కూడా. ఆ దుఃఖాన్ని విడనాడాలి. ఎందుకు ఆ దుఃఖం వస్తుంది అంటే కేవలం దేహాత్మ భ్రాంతి వల్ల. నా నిజస్వరూపం తెలుసుకోకుండా నేను ఎవరినో అనుకొని ఆ పరమాత్మ తత్వం నాయందు కూడా అదే విధంగా భాషిస్తోంది అని తెలుసుకోలేకపోవడం వల్లనే అది దుఃఖహేతు అవుతోంది. మూడవది దేవానుగ్రహం లేదా మహాపురుష సంశ్రయ. దేవుడి అనుగ్రహం ఉండాలి. మహాపురుషులు అంటే సద్గురులు, శృంగేరి జద్గురువులు లాంటి వారి అనుగ్రహం మాత్రమే మనకి మోక్ష సాధనకి అవగతం అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఎన్ని మెట్లు ఎక్కాము అంటే శంకరులు ఇచ్చిన వాటిలో మనుష్యత్వం, అందరం మనుష్యులమే, అనుమానం ఎవరికీ లేదు. ఇక్కడ ముముక్షత్వం ఉంది కాబట్టే ఇలాంటి శృంగేరి లాంటివి ఆశ్రయించాము. ఇలాంటి చక్కటి ప్రవచనాలు వినడానికి కూడా మనం సంసిద్ధులమై కూర్చున్నాం మనం. అయితే ఈ ముముక్షత్వంలో ఒకటి ఉంది. ఈ ముముక్షత్వం అంటే మోక్షకాంక్ష. ఇది నాకు కావాలి అన్నప్పుడు మరి సాధన ఏమిటి? ఒక చిన్న ఉద్యోగం కావాలంటేనే ఒక 10 చెప్తారు ఇవన్నీ నేర్చుకుని రావాలి అని. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయించాలి చదువుకోవడానికి, దానికే వీళ్ళు ముందు ఎగ్జామ్ రాయిపిస్తారు. అదేమిటయ్యా నువ్వు ముందు చదువు చెప్తే కదా ఎగ్జామ్ రాస్తా అంటే కాదంటే ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వండి అంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి. మనం మాట్లాడేది మోక్షం గురించి. దానికి ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. దాన్నే సాధన చతుష్టయం అంటారు. అవి ఏంటంటే వివేక వైరాగ్యాలు, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. దానిలో కూడా వాడికి మోక్ష కాంక్ష అన్నది ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ధర్మార్థ కామ మోక్షం అక్కడ ముఖ్య పురుషార్థం అయింది. సాధనల్లో కూడా ఈ వివేక వైరాగ్యాలు, సమాధి షట్క సంపత్తి అవన్నీ కూడా ముముక్షత్వం ఉంటేనే పండుతాయి. ఈ రెండింటిని అనుసంధానం చేయడానికి, తోడ్పడడానికి, అవగతం అవ్వడానికి, జన్మ సార్థకత పొందడానికి మనము సద్గురువుల్ని ఆశ్రయించాలి. అదృష్టం బాగుంటే సద్గురువుల కృప త్వరగానే మనకి లభిస్తుంది. ఆయనే ఎవరు? ఇప్పుడు ఆ సద్గురు ఎవరు అంటే దక్షిణామూర్తి. అదే సబ్జెక్ట్ మనకి ఇప్పుడు. అంటే పరబ్రహ్మము సృష్టి స్థితి లయలు చేసి ఎలా వ్యవహరించాలో నియమాలు అవన్నీ ఇచ్చి వేదంలో, కానీ దానిలో గ్రహించేది వేదాంతాలు వేరున్నాయి. జ్ఞానం అన్నది ఒకటి ఉంది. కర్మల్లో ఆగిపోకండి, భక్తితో మనస్సు చిత్తశుద్ధి పెంచుకొని వాటిలతో అప్పుడు అదొక మంచి ప్రిపరేషన్ గ్రౌండ్లో తయారవుతుంది మనస్సు. ఆ జ్ఞానాన్ని అందుకునే స్థితి లభిస్తుంది మనస్సుకి. అప్పుడు ఆ మనస్సు జ్ఞానవాక్యం కానీ, అద్వైతం కానీ, వేదాంతం కానీ తీసుకోవడానికి సంసిద్ధమయ్యి అది అవగతం అవుతుంది కేవలం గురు కృప వల్ల మాత్రమే. అయితే ఇప్పుడు ఏమిటి? దేవుణ్ణి పట్టుకోవాలా, గురువుని పట్టుకోవాలా? అది కదా అక్కడ దేవానుగ్రహం వల్లనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అన్నాం. మళ్ళీ మహాపురుష సంశ్రయం అన్నాం. ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలంటే గురువు దైవము ఒకటే. అది మనం రోజు చదువుకునేది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చదువుతాం. అట్లానే యస్య దేవే పరాభక్తిర్ యదా దేవే తదా గురౌ తస్యైతే కతిదాహ్యర్థ ప్రకాశయంతి మహాత్మనః అని ఒక గొప్ప మాట. ఎవరికైతే గురువు పట్ల దైవభావము, దైవం పట్ల గురువు భావము, గురువులు దేవత పట్ల అభేద దృష్టి ఉంటుందో వాడికి జ్ఞానము లభించి ప్రకాశవంతుడు అవుతాడు. అంటే జ్ఞానం అబ్బుతుంది వాడికి, చదివినది వస్తుంది వాడికి అని, విన్నది అర్థమవుతుంది అని. అయితే ఈ దక్షిణామూర్తి ఎవరు మరి? ఇప్పుడు ఈయన కూడా దేవతన? ఇప్పుడు శివుడు, విష్ణువు, రాములు వారు ఇట్లా ఒక దేవత కిందనే చెప్తున్నామా అంటే వారందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే. మనం కథల్లో మాత్రమే కథగా చూస్తాం కాబట్టి అర్థం కావట్లేదు. ఈ దక్షిణామూర్తికి ప్రత్యేకం ఏంటంటే ఆ పరబ్రహ్మం ఈ వేదరాశి అవన్నీ ఇచ్చాక ఆయన ఇది చెప్పడానికి కూడా ఎవరు సమర్థుడు అంటే పరమేశ్వరుడే సమర్థుడు. ఒక పదార్థం ఎవరైనా కొత్తది తయారు చేస్తే అది ఏమిటో చెప్పే బాధ్యత వాళ్ళ ముందే ఉంటుంది. వాళ్ళని అడుగుతారు, చిన్న ప్రాజెక్ట్ లాంటిది చేసి ఆఫీస్లో నువ్వే చెప్పయ్యాలి మాకు అర్థం కావడానికి అంటారు.
అట్లనే ఇంత వేద రాశిలో వేదాంతం మాకు అర్థం కావాలి ఎట్లా అంటే వారినే ఆశ్రయించారు. ఎవరు మామూలు వాళ్ళు కాదు, సనక సనందనాథులని పుట్టుకతోనే వైరాగ్య మార్గం ఎంచుకొని వారు ఏమిటి ఇంకా మాకు అని వారు వెతుకుతూ ఉండగా దక్షిణామూర్తి రూపంలో ఆ పరమేశ్వరుడే సాక్షాత్ ఆయనే ఒక వటవృక్షం కింద కూర్చొని చిన్ముద్ర పెట్టుకొని అని కూర్చొన్నారు. వీరు ఆశ్రయించారు, మాటలతో కాదు. అది ఆ కాలమే వేరు, ఆ లోకమే వేరు. ఆ అవస్థ అంటే గురువు అంతటి వాడు, శిష్యుడు గురువుకి తగ్గవాళ్ళు, అంతటి విపరీత వైరాగ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు. వారు కూర్చున్నప్పుడు ఆయన మీకు తెలుసు అందరికీ, మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివానం వర్షిష్టాంతే వసదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని. అంటే మౌనంగా కూర్చున్నాడు ఆయన. ఒక్కసారి ఆయన రూపాన్ని ధ్యానం చేద్దాం. ఒక పై చేతిలో ఒక కుడి చేతిలో పైన అక్షమాలు ఉంటుంది ఆయనకి. అంటే ఆ నుంచి క్షకారం వరకు అన్ని విద్యలు ఆయన ఆధీనంలో ఉన్నది. విద్యలకు అధిపతి ఆయన. అందుకే నిధయే సర్వ విద్యానాం అని చదువుతాం మనం. ఇంకో చోట ఈ పైన చేతిలో వారికి అగ్ని ఉంటుంది. దక్షిణామూర్తి రూపాల్లో కించిత్ భేదాలతో కూడా ఉంటాయి. వీణా దక్షిణామూర్తి, వట దక్షిణామూర్తి ఇలా కూడా వేరు ఉంటారు. మనం చెప్పే దక్షిణామూర్తి గురించి చెప్తున్నాం. ఆ అగ్ని పట్టుకోవడం ఏంటంటే అది జ్ఞానాగ్ని. ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. అది స్వయం ప్రకాశి. దాన్ని వెలిగించడానికి ఇప్పట్లో వేరే సాధన అవసరం లేదు. అది ఎప్పటికీ జ్యోతి ఉండనే ఉంటుంది. ఇంకో చేతిలో కింద ఎడం వైపు పుస్తకాలు ఉంటాయి. అవే వేదాలు, వేదాంతాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, మీరు ఏదన్నా అనుకోండి జ్ఞానానికి సంబంధించినవి.